హాయ్ అండి. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఏదైనా వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకుని గ్లాసున్నర పంచదార తీసుకోండి. గ్లాసున్నర పంచదారకి గ్లాసున్నర వాటర్ సమానంగా తీసుకుని స్టవ్ వెలిగించుకుని మీడియం మంట పెట్టుకుని పంచదార కరిగే వరకు కలపండి. ఒక 5 నిమిషాల్లో పంచదార కరిగిపోతుంది. ఇంకో 5 నిమిషాలు టైం పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మీడియం మంటలో మరిగించుకుంటే సరిపోతుంది. కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది. పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా 5 నిమిషాల వరకు మరిగినాక లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకుని ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ అండి. 160 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది ప్లేట్లోకి తీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వరకు పడుతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోండి. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు, స్మూత్గా కలుపుకోండి. ఫ్రెష్ చేస్తూ కలపొద్దు. కొంచెం తడిగా ఉంటేనే బాగా వస్తాయి, క్రాక్స్ అయ్యి రాకుండా తడిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక తడి క్లాత్ వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని వీడియోలో చూపించిన విధంగా గులాబ్ జాముల కింద చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రెష్ చేయకుండా రౌండ్గా చేసుకోండి, క్రాక్స్ అవి లేకుండా. తడిగా ఉంటే క్రాక్స్ ఏమి రావండి. అన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకున్నాక కొన్ని వాటిని వేయిస్తాం కాబట్టి వీటి మీద తడి క్లాత్ వేసుకోండి. టైట్ అవ్వకుండా హార్డ్ అవ్వకుండా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే బాగా వేగవు. చుట్టూరా కదుపుకుంటా మధ్యలో కదిపితే క్రాక్స్ వచ్చేస్తాయి కాబట్టి చుట్టూ ఇలా కదపండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక వీటిని తీసి వెంటనే వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేయండి. పంచదార పాకం ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకోండి. ఇది కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని కొన్ని వేయించుకుంటూ మొత్తం అన్నీ ఇందులో వేసుకున్నాక మూత పెట్టి 2 గంటలు పక్కకు పెట్టుకుంటే ఇవి సైజు కొంచెం పెద్దగా అవుతాయి, పాకం పీల్చుకుంటాయి. అంతేనండి, గులాబ్ జామున్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.